డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అనతి కాలంలోనే గిరిజనగూడెం గ్రామానికి పవర్ ఇచ్చారని జనసేన సేవాదళ నేత సతీష్ కుమార్ అన్నారు. అలాగే పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రామంలో కార్తీక మాసంలో విద్యుత్ కాంతులు నింపి కార్తీక శోభని తీసుకొచ్చారని అంటున్న జనసేన సేవాదళ నేత సతీష్ కుమార్తో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గిరి గ్రామాలకి మార్గదర్శి పట్టిందని చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ నేటికి కూడా ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యమే లేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి చొరవతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర 217 పోల్స్ వేసి ఈ గిరిశిఖర గ్రామానికి విద్యుత్ కాంతులు నింపినటువంటి ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దక్కిందే చెప్పొచ్చు. చూడొచ్చు మనం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఫీడర్స్ ఏదైతే పూర్తిగా గిరిశిఖర గ్రామానికి వచ్చేందుకు పోల్స్ కూడా ఏర్పాటు చేసి పోల్స్ ద్వారా కరెంట్ ఈ ఊరికి రప్పించడం జరిగింది. ఇక్కడే ఏదైతే పవర్ ప్లాంట్కి పవర్ వచ్చేందుకు కూడా ఫీడర్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఫీడర్స్ ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 5 లైట్లతో పాటుగా ఫ్యాన్ తిరిగే ఆ సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా జనసేన పార్టీ సేవాదళ మాజీ ఇన్ఛార్జ్ అదేవిధంగా గిరిశిఖర గ్రామాల్లో తనకంటూ పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు పడేటటువంటి ఆవేదనని తీసుకెళ్లేటటువంటి వ్యక్తి అయినటువంటి సతీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎప్పుడు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి ఈ అంశాన్ని? ఎలా స్పందించారు? ఈ రావడాన్ని ఎలా మీరు చూస్తున్నారు? ఏంటంటే ఇది గిరిజన ప్రాంతంలో రెంపెల్లి పంచాయతీ గూడెం గ్రామంలో అంటే అనేక ఏళ్ళుగా 78 సంవత్సరాలు మనం వైజాగ్లో బతుకుతున్నాం. అక్కడేమో ఇక్కడ ఉండే వనరులు వాడుకొని మనకు అక్కడ విద్యుత్ కాంతులు వస్తున్నాయి. అటువంటి వనరులు వాడుతున్న ఈ క్రమంలో గిరిజన ప్రాంతంలో వీళ్ళు మహా అంటే ఒక 40 మంది ప్రజలు కూడా జీవించరు. పిల్లలకి సౌకర్యం లేదంటే నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో అంటే సౌకర్యాలు లేవంటాం కానీ అసలు పవర్ లేదంటే చాలా అప్పుడు ఆలోచించి ఈ గిరిజన ప్రాంతానికి వద్దామని చెప్పేసి వస్తే దీనికి ఆనుకొని అంటే 20,000 కోట్లతోటి కోస్టల్ కారిడార్కి సంబంధించిన రోడ్డు నిర్మిస్తున్నారు. ఆ రోడ్డు నిర్మించే క్రమంలో రాయ్పూర్ అండ్ వైజాగ్ రోడ్డు నిర్మాణ క్రమంలో ఎంతో మట్టితోటి అక్కడ రోడ్లు వేస్తున్నారు. కనీసం ఈ గ్రామానికి ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గ్రామానికి వేయట్లేదంటే అడిగితే అవుతుంది కావట్లేదనండి. ఎన్నో గవర్నమెంట్లు వెళ్ళే 78 సంవత్సరాలు అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలకి నేను పాదయాత్రగా వచ్చాను. నేను జూలై 23వ తారీఖు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అంటే పిల్లలు చదువుకోలేకపోవడం ఎందుకు అమ్మానంటే మాకు విద్యుత్ లేదు, నైట్ అయితే మేము చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అవుతున్నాం. అంటే చాలామంది చనిపోయినా కానీ ఎటువంటి వాళ్ళకి విద్యుత్ కాంతి లేకుండా కిందికి వెళ్ళాలంటే కూడా ఆ పంచాయతీకి వెళ్ళాలంటే అది 7 కిలోమీటర్లు, ఇటు నుంచి అలా తిరిగి వెళ్ళాలంటే ఒక 12 కిలోమీటర్లు వస్తుంది. ఆ మండల కేంద్రంకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, దరిదాపు ఒక 30-40 కిలోమీటర్లు వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్న ఈ గ్రామానికి ఏ విధంగా మనం సాయం చేయగలమని చెప్పేసి అప్పుడు మేము ఆలోచించి మా ఫౌండేషన్ ద్వారా ఈ ఏదైతే ఉన్నాయో గిరిజన గుడిచెలు కానీ ఇవన్నీ ఉన్నాయో ప్రాంతానికి సంబంధించి కుటుంబాలకి మేము ఒక 40 సోలార్ ల్యాంప్స్ ఇచ్చామండి. ఈ సోలార్ ల్యాంపుల వల్ల అయినా సరే సాయంత్రం వీళ్ళు కనీసం ఆ ల్యాంపుల ద్వారా అయినా తీసుకుంటారని చెప్పేసి అప్పుడు నేను ప్రభుత్వ అధికారులకి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ పాడేరు ఐటీడీఏ సంబంధించింది కలెక్టర్ గారికి అలా తెలియజేసిన తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం టూర్ వచ్చినప్పుడు కూడా స్వయంగా వారికి కూడా ఈ సమాచారాన్ని ఈ వీడియోస్ అన్ని చేసి వారికి పంపించడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఇక్కడ కదిలికి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు అనడం ఏంటంటే ఇక్కడ వెళ్ళడానికి కూడా రూట్ లేదు, ఎండాకాలమో లేకపోతే ఎప్పుడో చూసుకుని వేయచ్చులేని కొంచెం అది ఉంటే కొంచెం వెనక నుంచి కూడా మేము చాలా ప్రోత్సహించి వాళ్ళని కూడా సార్ అలా కాదండి ఫస్ట్ వాళ్ళకి వేయాల్సిందని మేము అభ్యర్థించడం, వాళ్ళందరికీ లెటర్లు పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే చాలామంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, వెంటనే ఇక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇంత దూరం ఉన్న ఈ ప్రాంతానికి వేయడం వల్ల ఈ రోజున వెలుగులు నింపారు. అది కూడా కార్తీక మాసం టైంలో కార్తీక వెలుగులు గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపడం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే మంచినీటి సౌకర్యం అందించాలని, గ్రామానికి సంబంధించిన ఆరోగ్య కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని, మిగతా ఈ ప్రాంతాన్ని బాగా ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున, అలాగే ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వం తరఫున శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆ కూటమికి బలమైన శక్తిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. గిరిజన గ్రామాన్ని ఆదుకున్నందుకు మా తరపున, మా యొక్క జనసైనికుల తరపున, మా యొక్క ఇక్కడ గిరిజన సేనల తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈ సొసైటీకి సంబంధించిన ఫౌండేషన్ అధికారు ఉన్నారు, చెప్పండి సార్, ఎలా ఫస్ట్ స్టార్టింగ్ అప్రోచ్ ఎలా అయ్యారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ గ్రామానికి ఎంతో
విద్యుత్ కాంతులు నింపేందుకు కృషి చేసినటువంటి పరిస్థితి సతీష్ గారు కానీ ఎలా అనిపించింది ఇప్పుడు మీకు? నమస్తే అండి, నా పేరు ఎన్నిన్ రమేష్ అండి. సోసో ఎకనామిక్స్ ఫౌండేషన్ ద్వారా మాకు జూలై మొదటి వారంలో విషయం తెలిసిందండి. విషయం తెలిసేసరికి మనము మా ఫౌండేషన్ ద్వారా ఒకసారి జూలై 23వ తారీఖున మేము రావడం జరిగిందండి. జూలై 23వ తారీఖున జరిగి మా ఫౌండేషన్ చైర్మన్ మేము అందరం వచ్చి ఇక్కడ మాకున్న పరిధిలో ఒక 40 సోలార్ ల్యాంపుల వరకు వీళ్ళకి అందించడం జరిగిందండి. జరిగిన తర్వాత ఇక్కడ పరిస్థితి మా కళ్ళ ద్వారా చూసామండి. మేము విశాఖపట్నం సిటీలో ఉన్నాం కాబట్టి మాకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు లేవని మేము గ్రహించిన తర్వాత ఫౌండేషన్ తరపున ఇప్పుడు ఎవరైతే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అనే మనం మెయిల్స్ ద్వారా, అదేవిధంగా మనకి లెటర్స్ ద్వారా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగా కూటమి ప్రభుత్వం రియాక్ట్ అయ్యారండి. అంటే అప్పుడు ప్రభుత్వం మార్చినప్పుడు కొంత ప్రాంతం ఈ పర్యాటకంగా డెవలప్ చేశారు. ఈ ప్రాంతం కూడా డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇందాక మీకు విషయం తెలిసినట్టుగా రాయ్పూర్ టు విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవే నియర్ బై 2 కిలోమీటర్స్ ఉందండి. ఇక్కడ ఎంత బాగా డెవలప్ చేయొచ్చు అంత బాగా డెవలప్ చేయొచ్చండి. సో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం వారు దృష్టి పెడితే ఇక్కడ కూడా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. ఇదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ ప్రాంతంలో వెలుగులు నింపినటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.